నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్య లయలు. గత వీడియోలో ఆహ్, ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో యువతీ యువకులకు ఆహ్, వివాహం పట్ల వారికి గల ఆహ్, అభిప్రాయాలు, హ్మ్, వివాహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. అంటే వారి హ్మ్, యువతకు ఇప్పుడున్న ఆధునిక కాలంలో గల మనస్తత్వం, వివాహం పట్ల వారికున్న అభిప్రాయాలు, దానికి సంబంధించిన విషయాలు, ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగింది. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో వివాహ పొంతన అంటే కంపాటిబిలిటీ ఆఫ్ మ్యాట్రిమోనీ, మ్యారేజ్ సంబంధించి వధువు, వరుడు యొక్క జాతక చక్రం తీసుకొని ఆహ్, దానికి సంబంధించి ఆహ్, ముఖ్యమైన వివరాలు, అంటే ఇది గ్రహ కూటమి, అంటే వివాహ పొంతనల్లో 8 రకాల, ఆహ్, 8 విధాల సారూప్యతలు మనము కంపేర్ చేయడం జరుగుతుంది. పోల్చుకోవడము. అది ఏ విధంగా అంటే ఇప్పుడు 8 విధాలుగా ఏమున్నాయి? ఆ విషయ విషయాలు: వర్ణము, వశ్యము, తారాకూటమి, యోనికూటమి, గ్రహమైత్రి, ఆహ్, గ్రహమైత్రి, అలాగే గుణము, ఆహ్, భకూటమి, నాడీకూటమి. ఈ 8 విషయాలు వధూవరుల జాతకంలో, వారి వ్యక్తిగత జాతకాల్లో ఆహ్, ఏ విధంగా వారికి దీనికి కేటాయించబడిన పాయింట్స్, దీనికి కేటాయించబడిన పాయింట్స్ వరుసగా: వర్ణము ఒక పాయింటు, వశ్యము 2, తారాకూటమి 3, యోనికూటమి 4, గ్రహమైత్రి 5, గణము అంటే ఆహ్, అది దేవగణము, రాక్షస గణము, మనుష్య గణము, ఈ విధంగా గణము దానికి 6 పాయింట్లు, భకూటమి దీనికి సంబంధించి 7 పాయింట్లు, నాడీ కూటమి 8 పాయింట్లు. మొత్తంగా తీసుకుంటే 36 పాయింట్లు అవుతాయి ఇవి. 36 గుణాలు టోటల్ గరిష్టంగా మనకు ఈ 8 రకాల ఆహ్, కూటములు, గ్రహ కూటమికి సంబంధించి 8 రకాలుగా మనము అంచనా వేస్తే మొత్తం మీద 36 గుణాలు వస్తాయి. ఈ 36 గుణాలకు గాను వధూవరుల జాతక చక్రం పరిశీలించిన తర్వాత వారి జన్మరాశులు కంపేర్ చేయడము, తర్వాత ఇతర విషయాలు, ఇక్కడ కనపరిచిన విషయాలన్నీ: వర్ణము, వశ్యము, తారాకూటమి, యోనికూటమి, గ్రహమైత్రి, గణము, భకూటమి, నాడీకూటమి, ఇవి. దీనికి వారిద్దరికీ ఆహ్, వివాహ చేయదలుచుకున్న యువతీ యువకుల యొక్క జాతక చక్రాలు, వాటి వివరాలు మనం పొందుపరిస్తే దానికి వారికి అర్హత ఎన్ని పాయింట్లు మనకు పొందుతున్నారు అంటే, ఇక్కడ మనకు గరిష్టంగా వర్ణమునకు 1 పాయింట్. సో, ఇక్కడ పొందినవి ఉదాహరణకు ఆహ్, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జాతక చక్రాలు 2 వివాహ పంతులలో మనము దానికి సంబంధించి అంచనా వేయడం జరిగింది. దానికి తగినట్టుగా ఇక్కడ వర్ణము 1కి 1 పాయింటు, వశ్యము 2 గుణాలకు 0.5 అంటే 0.5 రావడం జరిగింది. తారాకూటమి 3కు 1.5, యోనికూటమి 2, 4కు 2 గుణాలు, గ్రహమైత్రి 5 గుణాలకు హాఫ్ అంటారు. హాఫ్ అంటే 0.5. గణ గణము 6కు 6 పాయింట్స్, భకూటమి 7కు 7 పాయింట్స్, నాడీకూటమి 8కి 0 శూన్యం. అంటే ఈ నాడీకూటమికి సంబంధించి ఎటువంటి పాయింట్స్ మనకు ఇక్కడ పొందికలో కనపడడం లేదు. సో, ఈ విధంగా ఇవి గరిష్టంగా ఎన్ని పాయింట్లు వస్తాయి, దానికి సంబంధించిన విలువ 36 పాయింట్లకు. ఇక్కడ గరిష్టంగా పొందినవి వధూవరులిద్దరూ వారి జాతకాలు మనం పరిశీలించిన తర్వాత వారు పొందిన పాయింట్స్ ఈ 8 విషయాలకు గాను ఇక్కడ 18.5 గుణాలు మనకు కలుస్తున్నాయి. ఇవి కూడితే 18.5 వస్తున్నాయి. ఇవి ఒక్కొక్కటిగా: వర్ణము అంటే వృత్తి సంబంధించిన విషయాలు. వృత్తిపరంగా వారిద్దరికి ఏ విధమైన సారూప్యత ఉంది, అది ఒకటో విషయము. 2 వశ్యము అంటే ఆధిక్యత, అంటే ఎవరు ఆధిక్యంగా ఉంటారు అంటే డామినేషన్, దానికి సంబంధించినవి ఇక్కడ 2 పాయింట్లకు 0.5. అలాగే తారాకూటమి 3కు 1.5 అంటే విధి, అంటే డెస్టినీ ఏ విధంగా ఉంది, వారిద్దరికీ వివాహం చేస్తే ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి సంబంధించిన డెస్టినీ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన పాయింట్స్. యోనికూటమి ఇది మనస్తత్వం సంబంధించినది, అబ్బాయి అమ్మాయి యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి వివాహం చేస్తే, దానికి సంబంధించిన పాయింట్స్. 4కు 2 పాయింట్ రావడం జరిగింది. అలాగే గ్రహమైత్రి 5కు
కేవలం 0.5 మాత్రమే వచ్చాయి. స్నేహము అంటే గ్రహమైత్రి అంటే ఆహ్, అబ్బాయి, అమ్మాయి జాతకంలో ఆ వధువు రాశ్యాధిపతి, వరువు రాశి అధిపతి. వారి యొక్క రాశ్యాధిపతులు యొక్క కంపాటిబిలిటీ ఆహ్, పోల్చి చూస్తే గ్రహమైత్రి 5కు 0.5 మాత్రమే వచ్చాయి. ఇది స్నేహభావం గురించి తెలియజేస్తుంది. అంటే వధూవరులు ఒకరికొకరు ఏ విధంగా స్నేహపూర్వకంగా ఉంటారా? లేకుంటే ఏదైనా వైరం కలిగి ఉంటారా అనే విషయం తెలుస్తుంది. అలాగే గణము అంటే దేవగణము, రాక్షస గణము, మనుష్య గణము అని. దానికి గరిష్టంగా 6 పాయింట్లు ఉంటాయి. దానికి ఇక్కడ మనకు 6కు 6 పాయింట్లు వచ్చాయి ఇక్కడ. గుణ గుణ కలయిక. ఆహ్, దేవగణము, రాక్షస గణము, మనుష్య గణము వాటి యొక్క కలయికలు. సపోజ్ దేవగణానికి దేవగణమే అయితే అబ్బాయికి దేవగణం అనుకుంటే అమ్మాయిది కూడా దేవగణం అయినప్పుడు ఇక్కడ గరిష్టంగా 6కు 6 పాయింట్ రావడం జరుగుతుంది. ఒకవేళ దేవగణానికి మనుష్య గణానికి అనుకుంటే 3 పాయింట్లు రావడం జరుగుతుంది. దేవగణము రాక్షస గణానికి చాలా పాయింట్లు తక్కువగా 0 పాయింట్లు ఆల్మోస్ట్ వస్తాయి. అదేవిధంగా భకూటమి ఈయనకి 7కు ఇక్కడ అంటే ప్రేమ వివాహం ప్రేమకు సంబంధించినది. అంటే ఏ విధమైన ప్రేమ భావము కలిగి ఉంటారు ఒకరికొకరు అని చెప్పి భకూటమి దీనికి గరిష్టంగా 7 పాయింట్లు ఉంటాయి. 7కు 7 పాయింట్లు వచ్చాయి వారిద్దరి మధ్యలో. ఒక ఉదాహరణ జాతకం కంపేర్ చేయడం జరిగింది. ఉదాహరణగా వధూవరుల జాతకం కంపేర్ చేయగా ఈ విధమైన పాయింట్లు మనకు కలిసినాయి. అదేవిధంగా నాడీ కూటమి ఏకనాడి ఈ విధంగా నాడీ కూటమి సంబంధించి మొత్తం గరిష్టంగా 8 పాయింట్లు ఉంటాయి. 8కి గాను ఇక్కడ 0.0 అంటే ఆరోగ్య సంబంధించిన విషయాలు. నాడీ కూటమి అంటే ఇరువురి వివాహం ద్వారా వారిరువురికి ఆరోగ్య విషయాలు ఒకరికొకరికి ఏమాత్రం సహకరిస్తాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది వారిద్దరికి వివాహం చేస్తే అనే సంబంధించి ఈ నాడీ కూటమి తెలియజేస్తుంది. దీనికి గరిష్టంగా 8 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ 0.0 అంటే ఆరోగ్యం సంబంధించిన విషయాలు. ఈ నాడీ కూటమి పెద్దగా పాయింట్ మనకు కలిసి రాలేదు. సో టోటల్గా 18.5 వస్తుంది. కానీ ఇక్కడ ఒక నియమం ఏమంటే 36 గుణాలకు ఇక్కడ మొత్తం గరిష్టంగా తీసుకుంటే 36 గుణాలకు మనకు పొందిన పాయింట్లు వధువరుల జాతక చక్రాలు పరిశీలించగా ఆ పొందిన పాయింట్లు ఇక్కడ మనకు కనపడతాయి. ఇవి 18.5 18.5 పాయింట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నియమ నిబంధన ఏమంటే ఈ వివాహ పొంతనల్లో 36 గుణాలకు గాను 18.5 18 గుణాల పైన వస్తే ఇవి చూసిన తర్వాత పండితులు కానీ జ్యోతిష పండితులు సిద్ధాంతులు కానీ ఓకే 18 పాయింట్లు దాటినాయి కొంతవరకు చూస్తారు. అంటే రాశ్యాధిపతి వారి యొక్క సప్తమ స్థానం బాగుందా లేదా, 7వ స్థానం ఏ విధంగా ఉంది కొంతవరకు పరిశీలించి 7వ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయా లేదా పరిశీలిస్తారు జన్మరాశి నుంచి ఇరువురి జాతకాల్లోనూ. చూసిన తర్వాత ఈ పాయింట్లు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే 18 పాయింట్లు వచ్చినాయండి, మంచి పర్వాలేదు, ఇక మీరు వివాహం విషయంలో ఇద్దరికి బాగానే ఉంది, ముందుకు వెళ్ళొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ యాక్చువల్గా మనం చూడాల్సింది ఏమంటే ఈ గుణమేళనము అంటారు. ఇది ఏ విధంగా గుణాలు వచ్చినాయి మనకు అని. ఈ గుణమేళనంలో వచ్చిన పాయింట్లు ఒకటే మనకు స్టాండర్డ్గా తీసుకునేకి లేదు. అంటే దీన్ని మాత్రమే స్టాండర్డ్ దీన్ని మాత్రమే చూసి వివాహము నిశ్చయం చేయడానికి ఎంతవరకు సమంజసమని ఆలోచించాల్సింది. ఇక్కడ మనకు ఎన్ని గుణాలు వచ్చినా ఒకవేళ కొన్ని సందర్భాల్లో 22, 24, 26 ఈ విధంగా 32, 34 పాయింట్స్ గుణాలు కూడా కుదిరే అవకాశం ఉంటుంది అబ్బాయి అమ్మాయి జాతకాలు పరిశీలించినప్పుడు వివాహ పొంతనలో. కానీ గ్రహస్థితి ప్రకారం మనకు ఎన్ని పాయింట్స్ ఇక్కడ మనం గెయిన్ చేసినా కూడా ఒకవేళ వారికి సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ లేక 2వ స్థానంలో కానీ ఇప్పుడు మేషలగ్నం తీసుకుంటే ఇది 7వ స్థానం అవుతుంది తులారాశి. తుల 7వ స్థానము, అష్టమ స్థానం అంటే వృశ్చిక రాశి, ద్వితీయం 2వ స్థానం వృషభ రాశి అవుతుంది. సో ఉదాహరణకు మేషలగ్న జాతకం అనుకుంటే ఒక వరుణి జాతకము ఆ విధంగా ఈ సప్తమ అష్టమ ద్వితీయ స్థానాలు చూసుకుంటూ లగ్నాధిపతి అంటే లగ్నాధిపతి ఏ గ్రహం అవుతుందో ఆ గ్రహము ఈ గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది, అష్టమ స్థానంలో ఏమైనా పాపగ్రహాల స్థితి పొందినాయా, అష్టమాధిపతి ఏ విధంగా ఉన్నాడు, అదేవిధంగా సప్తమ స్థానం ఏ విధంగా అంటే ఆ వ్యక్తి యొక్క వధువు కానీ వరుడికి కానీ 7వ స్థానం జన్మలగ్నం నుంచి. ఇప్పుడు ఉదాహరణకు ఇంకొక వరుణ్ణి తీసుకుంటే ఆ అబ్బాయి పుట్టిన వివరాల ప్రకారము కొంతమందికి వృషభ లగ్నము జన్మలగ్నం కావచ్చు. సో ఆ విధంగా పుట్టిన సమయాన్ని బట్టి, పుట్టిన తేదీ సంవత్సరాన్ని బట్టి జన్మలగ్నం అనేది మారుతుంది. కొంతమంది మిథున లగ్నం కావచ్చు వారి పుట్టిన జన్మ సమయాన్ని బట్టి, కొంతమంది కర్కాటక లగ్నం కావచ్చు, సింహలగ్నం కావచ్చు. అట్లా ఆ విధంగా ఏదైతే జన్మలగ్నం అవుతుందో అక్కడి నుంచి మనకు ఈ 2వ స్థానము, 7వ స్థానం, 8వ స్థానము జాగ్రత్తగా పరిశీలించి
ఆ స్థానాధిపతులు ఎక్కడున్నారు, ఆ స్థానానికి సంబంధించిన రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానాల మీద ఏమైనా పాపగ్రహాల దృష్టి ఉందా, 7, 8, 2, 12 స్థానం, ఒక్కొక్క సందర్భంలో 12 స్థానం, ఈ విధమైన స్థానాలు, లగ్నాధిపతి కూడా చాలా ముఖ్యము. ఇవి పరిశీలించి జాగ్రత్తగా అబ్బాయి, అమ్మాయి ఇరువురి జాతకాల్లోనూ ఇప్పుడు చెప్పిన విషయాలు, ఆ స్థానము, ఆ స్థానాధిపతి మామూలుగా ఆహ్, భావము 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఏదైనా జాతకాలు కంపేర్ చేసే విషయంలో 3 విషయాలు. భావము, భావాధిపతి, కారకుడు. అంటే ఇప్పుడు వివాహ స్థానం, వివాహ భావం అంటే ఏడో స్థానము. ఏడో స్థానంలో ఏ గ్రహం ఉంది? అంటే వారు పుట్టిన సమయం బట్టి ఏడో స్థానంలో ఏ గ్రహం ఉంది? ఏడవ స్థానాన్ని భావము అంటే ఏడవ స్థానంలో స్థితి పొందిన గ్రహము, దానికి సంబంధించిన విషయాలు. భావాధిపతి అంటే ఏడవ స్థానానికి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ స్థానాధిపతి. కళత్వ స్థానం అంటారు ఏడవ స్థానం, వివాహానికి సంబంధించిన విషయం. భాగస్వామ్యం అంటారు. వివాహం ఒకటే కాదు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు, ఈ విధంగా. ఈ ఏడవ స్థానంలో స్థితి పొందిన గ్రహము భావ భావ భావము అంటారు. భావాధిపతి అంటే ఏడవ స్థానానికి సంబంధించిన ఆధిపత్యం కలిగిన గ్రహము ఈ ఏడవ స్థానానికి. ఆ గ్రహం ఎక్కడ ఎక్కడ స్థితి పొందింది? మిత్రక్షేత్రంలో ఉందా? శత్రుక్షేత్రాల్లో ఉందా? ఏదైనా అస్తంగత దోషం గాని సూర్యునితో పాటు సూర్యుడికి చేరువగా ఉండి ఒకే రాశిలో ఉంటే అస్తంగత దోషం కలుగుతుంది. అస్తంగత దోషంలో ఉందా? లేకపోతే ఏదైనా పాపార్గళము అంటారు. అంటే ఇప్పుడు ఏడో ఇంటి అధిపతి శుక్రాచార్యుడు సపోజ్ కుంభరాశిలో ఉన్నాడనుకుంటే, ఇటువైపు శని, ఇటువైపు రాహువు. పక్క రాశుల్లో ఇటువైపు రాశి, ఇటువైపు రాశుల్లో ఏదైనా పాపగ్రహ స్థితి పొందుంటే పాపార్గళం అంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వివాహానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఆటంకాలు, ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి గ్రహస్థితులు, గ్రహ వీక్షణలు ఒకవేళ పాపార్గళంలో ఉన్నప్పుడు ఈ శుక్రుడు మేషలగ్నం వారికి సప్తమాధిపతి శుక్రుడు ఈ రాశిలో స్థితి పొందింటే కుంభరాశిలో, ఇటువైపు రాశిలో పాపార్గళం అంటారు. అది ఉన్నప్పుడు ఆహ్, అదే అదే విధంగా ఇక్కడ ఈ సింహరాశిలో గాని, లేకుంటే తులారాశిలో గాని బృహస్పతి స్థితి పొంది, బృహస్పతి వీక్షణ ఈ గ్రహం మీద ఉన్నప్పుడు, శుక్రాచార్యుడి మీద ఉన్నప్పుడు, ఈ పాపార్గళం ఉన్నా కూడా పాపగ్రహాలు ఈ శుక్రునికి అటువైపు రాశిలో ఉన్నా కూడా, ఈ బృహస్పతి యొక్క దృష్టి ద్వారా ఆ పాపార్గళం యొక్క దోషము భంగమైతుంది. ఈ విధంగా ఒక ఒక దోషము దానికి సంబంధించిన భంగపడిందా లేదా? ఈ విషయాలు కూడా మహర్షులు మనకు అందించడం జరిగింది. సో, ఈ విధంగా ఒక్కొక్క విషయము మనం కూలంకుషంగా పరిశీలించి భావము, భావాధిపతి ఇప్పుడు చెప్పిన విధంగా భావాధిపతి ఎక్కడున్నాడు? ఏదైనా యోగాల్లో ఉన్నాడా? మహాయోగాలు ఉంటాయి. అంటే ఉచ్చ స్థితిలో గాని, మీనరాశిలో ఇప్పుడు ఏడో ఇంటి అధిపతి ఉచ్చ స్థితిలో, మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు శుక్రాచార్యుడు, ఏడో స్థానాధిపతి ఈ మేషలగ్నానికి. సో, అక్కడ వివాహ సంబంధించిన విషయాలు ఏడో స్థానాధిపతి ఉచ్చలో ఉంటూ, ఏడో స్థానంలో కూడా ఏదైనా శుభగ్రహం, గురువు గాని, ఇతర శుభగ్రహాలు ఏదైనా స్థితి పొంది ఉంటే వివాహం విషయము చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ కంపాటబిలిటీలో ఒకవేళ గుణాలు తక్కువొచ్చినా కూడా, గుణాలు 12, 10, 14, 15 ఈ విధంగా తక్కువ ఉన్నా కూడా వారి యొక్క వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. సో, ఇక్కడ గుణాలు అనేది మనకు కొంతవరకు తెలియజేస్తాయి. వారి యొక్క సారూప్యత ఏ విధంగా ఉంటుంది వివాహం చేస్తే అని వధూవరులకు. కానీ గుణాలు ఒకటే కాదు గానీ, ఈ విధంగా ఇప్పుడు అదే విధంగా ఇరువురికి ఆయుష్ స్థానం ఏ విధంగా ఉంది పరిశీలించాలి. వధువుకి గాని, వరుడికి గాని. 8వ స్థానం తీసుకుంటాం. మేషలగ్నం తీసుకుంటే సపోజ్ వృషభ లగ్నం, జన్మలగ్నం అయినప్పుడు ఒక వధువు జాతకంలో వృషభ లగ్నానికి సప్తమ స్థానము వృశ్చిక రాశి అయితుంది. సో, వృశ్చిక రాశి అధిపతి కుజుడు ఎక్కడున్నాడు? వృశ్చిక రాశిలో ఏదైనా శుభగ్రహం ఉందా? గురువు గాని, శుక్రుడు గాని ఈ విధంగా శుభగ్రహాలు ఏదైనా వృశ్చిక రాశిలో ఉన్నాయా? వృశ్చిక రాశి అధిపతి అయిన అంగారకుడు కుజుడు మంచి మకర రాశిలో గాని, మీన రాశిలో గాని ఇట్లా మిత్రక్షేత్రాలు, కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉంటాడు అంగారకుడు. సో, కర్కాటక, సింహరాశిలో గాని ఇటువంటి అనుకూలమైన రాశుల్లో ఈ ఈ వృషభ లగ్నానికి సంబంధించిన సప్తమాధిపతి, వివాహ స్థానాధిపతి ఇటువంటి మంచి స్థానాల్లో స్థితి పొందినప్పుడు, అదే సమయంలో ఈ వృశ్చిక రాశిలో కూడా ఏదైనా శుభగ్రహాలు బృహస్పతి, ఇటువంటి గ్రహాలు ఏదైనా పూర్ణ చంద్రుడు ఇటువంటివి స్థితి పొందినప్పుడు, అంటే వృశ్చిక రాశిలో చంద్రుడు నీచపడతాడు. చంద్రుడు కాక ఏదైనా ఇతర శుభగ్రహాలు ఏదైనా స్థితి పొందినప్పుడు సో, వివాహం విషయంలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా భావాధిపతి, భావకారకుడు. వివాహానికి సంబంధించిన కారకుడు అనే గ్రహము కామన్ అనమాట. అంటే వధువునికి గాని, వరుడికి గాని వివాహానికి సంబంధించిన ఆనందాన్ని ఇచ్చేవాడు శుక్రాచార్యుడు, వీనస్. మామూలుగా వధువుకు సంబంధించి అంగారకుడు, కళత్రకారకుడు శుక్రుడు, అంగారకుడు కూడా పరిశీలించాలి. అదేవిధంగా వరుడి జాతకంలో కళత్రకారకుడు శుక్రాచార్యుడు, వీనస్ అనమాట. ఎవరికైనా గాని అంటే ఏ లగ్నంలో జన్మించిన వారికైనా కళత్రకారకుడు అంటే వివాహ ఆనందాన్ని ఇచ్చే కారకుడు. కారకుడు కామన్ ఫర్ ఆల్. అంటే ఎవరికైనా ఈ కారకత్వాలు కలిగిన గ్రహము
ఏ ఏ లగ్నంలో పుట్టిన వారికైనా కూడా ఆ విషయానికి సంబంధించి రూల్ చేస్తాడు. అంటే వివాహానికి సంబంధించి. సో, ఆ విధంగా శుక్రాచార్యుడు బాగుండాలి జాతక చక్రంలో. శుక్రుని యొక్క స్థితిగతులు బాగుంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో ఎంతో పొందికగా, ఆనందంగా వైవాహిక జీవితం ఉంటుంది అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక ఆహ్, వైవాహిక ఆనంద జీవితం కలిగి ఉంటారు అని చెప్పొచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో, ఆ యొక్క జన్మలగ్నాన్ని అనుసరించి ఇప్పుడు మిథున లగ్నం తీసుకుంటే, మిథున లగ్నానికి సప్తమ స్థానం ధనుస్సు అయితుంది. సో, ఇక్కడ ధనుసు రాశిలో ఏదైనా శుభగ్రహాలు ఉన్నాయా? గురువు గాని, శుక్రుడు గాని ఇట్లా శుభగ్రహం ఉందా? ధనుసు రాశికి భావాధిపతి అంటే ఈ భావానికి అధిపతి బృహస్పతి. బృహస్పతి ఏదైనా మంచి స్థితిలో కర్కాటకంలో గాని, మీనరాశిలో గాని, వృశ్చిక రాశిలో గాని, మిత్రక్షేత్రాల్లో స్థితి పొంది ఉన్నప్పుడు మేషరాశిలో గాని, ఈ బృహస్పతి అంటే మిథున లగ్నానికి ఆహ్, 7వ స్థానాధిపతి అయిన బృహస్పతి 7, 10వ స్థానానికి రెండిటికి ఆధిపత్యం కలిగి ఉంటాడు. సో, ఈ విధంగా గురువు మంచి ప్లేస్‌లో, మంచి రాశిలో స్థితి పొంది ఉన్నప్పుడు వారికి దాంతో పాటు ఈ ఈ ధనుసు రాశి అధిపతి గురువు అక్కడే ఉండొచ్చు. వారి జన్మ సమయంలో ధనుసు రాశి అధిపతి అయిన గురువు ధనుసు రాశిలోనే ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. లేకుంటే ఇతర స్థానాల్లో గ్రహ సంచార రీత్యా ఇతర స్థానాల్లో స్థితి పొంది ఉండొచ్చు. ఆ స్థానము ఆ బృహస్పతికి అనుకూలమై మిత్రక్షేత్రమై అయినా గాని, లేకుంటే ఈ ధనుసు రాశిలో అదే సమయంలో మంచి శుభగ్రహాలు స్థితి పొందినా గూడా గ్రహ సంచార రీత్యా వైవాహిక జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆనందదాయకంగా గడుస్తుందని మనకు చెప్పొచ్చు. ఈ విధంగా మనం అనాలిసిస్ చేసి ఆహ్, విశ్లేషించి జాతక చక్రాన్ని ఏవి శుభగ్రహాలు, ఏ లగ్నానికి ఏవి శుభగ్రహాలు, ఏవి పాపగ్రహాలు, వాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని విచారించి శుభగ్రహ పాపగ్రహాల వీక్షణలు చూసుకున్న తర్వాత గానీ ఆహ్, ఏదైనా వధూవరులకు సంబంధించి వివాహముకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవి చూడకుండానే చాలా వరకు పండితులు గాని, సిద్ధాంతులు గాని వారికి కొన్ని ఇబ్బందికరమైన గ్రహస్థితులుంటాయి. కానీ వారేదో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు. ఈ వివాహం చేయదలిచిన పేరెంట్సు అమ్మాయి, అబ్బాయి జాతకాలకు సంబంధించి ఇది బాగుంది స్వామి. ఇతర విషయాలన్నీ మాకు చాలా నచ్చినాయి. అబ్బాయి, అమ్మాయి ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. ఇతర విషయాలు గూడా అంటే ప్యాకేజెస్ గాని, ఇంకోటి గాని, వారి వ్యక్తిగత కోరికలు గూడా అన్నీ ఇరువురికి ఆహ్, అంగీకారంగా ఉంది. ఆహ్, మరి మ్యారేజ్ సంబంధించి అదేదో మీరు ఓహ్, వివాహ కూటమి ఆహ్, వివాహ పొంతన అనుకుంటున్నారు కదా! ఆ పొంతన ఏ విధంగా ఉంది అని అడగడానికొస్తారు. అప్పుడు ఏదో కొన్ని విషయాలు చూసేసి క్లుప్తంగా ఈ గ్రహమైత్రి ఈ విషయాలు చూసి వివాహ పొంతనలు మాత్రం చూసి ఈ 36 గుణాలకు ఏదో 24 గుణాలు, 26 గుణాలు వచ్చినాయి. ఓకే. ఇక మీరు వివాహం చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము పూర్తి కరెక్ట్ కాదది. ఆహ్, ఈ విధంగా నేను ఇందాక చెప్పిన విధంగా విశ్లేషించి ఆ లగ్నానికి ఏ విధంగా శుభ పాప స్థితిగతులు విచారించుకొని వివాహం చేయదలిస్తే ముఖ్యంగా ఏడో స్థానం భాగస్వామిని తెలియజేస్తుంది. వివాహ భాగస్వామి. అంటే ఒక రూపురేఖలు ఏ విధంగా ఉంటాయి, అతని తత్వం ఏ విధంగా ఉంటుంది. వధువుకు సంబంధించి అనుకుంటే సపోజ్ సప్తమ స్థానము వృషభ లగ్నము వధువుది. వృషభ లగ్నం అనుకుంటే ఆ ఏడో స్థానాధిపతి ఎక్కడున్నాడు? ఈ సప్తమాధిపతి ఏ స్థితిలో ఉన్నాడు? సప్తమంలో ఏదైనా శుభగ్రహం ఉందా? దాన్ని బట్టి అతని యొక్క గుణగణాలు, వ్యక్తిగత పర్సనాలిటీ ఆహ్, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అది వ్యక్తిగత కొన్ని విషయాలు ఆధారపడి ఉంటాయి గుణగణాలు. తర్వాత అక్కడి నుంచి అంటే సప్తమ స్థానం నుంచి జన్మలగ్నం నుంచి వధువు యొక్క జన్మలగ్నం నుంచి సప్తమాధిపతి ఆహ్, సప్తమ స్థానం నుంచి వారికి ఆయుష్ స్థానము, ఆరోగ్య స్థానము అంటే జనరల్‌గా ఇది సప్తమ స్థానం, ఇది అష్టమ స్థానం అయితుంది. వృషభ లగ్నానికి సంబంధించి. అష్టమాధిపతి గురువు ఎక్కడ ఉన్నాడు? అష్టమ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయో లేదో చూసి డిసైడ్ చేసుకొని మనము గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు పరిశీలించి ఏదైనా చాలా ఇబ్బంది కలిగించే గ్రహాలు శని రాహువులు గాని, కుజ రాహువులు గాని ఇక్కడ ఈ రాసుల్లో 7, 8 స్థానంలో వృషభ లగ్నానికి ఒక అమ్మాయి జాతకంలో వృషభ లగ్నం ఆ అమ్మాయిదనుకుంటే ఈ 8, 9 7, 8 స్థానాధిపతులు నెక్స్టు రెండవ స్థానము అంటే మిథునము ఈ రాశి. ఇందులో ఏదైనా చాలా పాపగ్రహాలు, శత్రుగ్రహాల యొక్క మేళనము కలయికలు కలిగి ఉంటే శని రాహువులు, అంగారకుడు రాహువు, కుజరాహువులు అంటారు. ఆ విధంగా శని కుజగ్రహాలు ఒకే రాశిలో కలిగి ఉంటే గ్రహయుద్ధము అంటారు. అంటే చాలా భయంకరంగా ఉంటుంది వారి వివాహ జీవితం. డైవర్స్ కావచ్చు, లేకుంటే విడిపోవచ్చు. ఇంకేదైనా ఇబ్బందులు కలిగి ఓహ్, ఆహ్, ఆహ్, మృత్యుయోగము, మృత్యుగండాలు కూడా కలగొచ్చు. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గ్రహస్థితులు చాలా జాగ్రత్తగా పరిశీలింపజేసుకొని వివాహానికి ముందుకెళ్ళాలని పేరెంట్స్‌కు వధూవరుల యొక్క తల్లిదండ్రులకు నా ప్రత్యేక సూచన. తర్వాత వచ్చే వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.